విష్ణుమూర్తి స్వయంభూగా వెలసిన అష్టమహాక్షేత్రాల్లో ఒకటిగా పూజలు అందుకుంటున్న మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి మహర్దశ పట్టనుంది. మంత్రి లోకేష్ చొరవతో చారిత్రక ఆలయం జీర్ణోద్ధరణకు సిద్ధమైంది. 6 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులకు సంబంధించి జూలై 3న పనులకు పునాదిరాయి పడనుంది. రాయల వారి చరిత్రను భావితరాలకు చాటి చెప్పేలా నిర్మాణ పనులకు ప్రణాళిక సిద్ధం చేశారు. ద్వాపర యుగంలో పురుడు పోసుకొని శ్రీకృష్ణ దేవరాయ కాలంలో అభివృద్ధి చెందిన గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. 11 అంతస్తులతో 153 అడుగుల ఎత్తుతో నిర్మించిన గాలి గోపురం దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన గోపురాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. ఆధ్యాత్మికంగానూ చారిత్రకంగానూ ఇంజనీరింగ్ అద్భుతంగానూ ఎన్నో విశిష్టతలు సొంతం చేసుకుంది. నిత్యం వందలాది భక్తుల చేత నారసింహుడు పూజలందుకుంటున్నారు. అంతటి ప్రాశస్త్యం పొందిన నారసింహ క్షేత్ర నిర్మాణాలు ప్రాకారాలు దెబ్బతిన్నాయి. నవనారసింహ క్షేత్రాల్లో అత్యంత గొప్పదైన క్షేత్రం మన మంగళాద్రి క్షేత్రం. ఆ రాజ్యలక్ష్మి తల్లి మన తరపున భగవంతుడి చెప్పే విధంగా ఆ యొక్క లోపల ఉన్నటువంటి మూలవర్లైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి అని పాండవులు ప్రతిష్ఠించారు. అటువంటి రూపం మన మంగళాద్రి క్షేత్రంలో ఉంది. అటువంటి ముఖమండపాలు కూడా ఈ యొక్క వానాకాలంలో అయితేనేమి అదైతే ఏదైతే కానీ కొంతకాలం అయిన తర్వాత కొద్దిగా అది అక్కడక్కడ శిథిలావస్థలు ఏర్పడ్డాయి. వాటి వల్ల ప్రమాదం జరుగుతుంది కాబట్టి అవన్నీ కూడా తీసి 3వ తేదీన దాన్ని శంకుస్థాపన చేసి జీర్ణోద్ధరణ చేయాలని చెప్పేసి స్వామి యొక్క సంకల్పంతో దాన్ని ముందుకెళ్తున్నాం. రాబోయే తరాలకు కూడా ఆ యొక్క రాజులు చేసిన చరిత్రని వాళ్ళకి తెలిసే విధంగా దాన్ని అదే విధంగా మళ్ళీ అట్లాగే నిర్మించడం జరుగుతుంది. ఆలయ పునరుద్ధరణ చేపట్టాలని స్థానికులు భక్తులు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ మంగళగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆలయ జీర్ణోద్ధరణపై దృష్టి పెట్టారు. ఇటీవల అధికారులతో సమీక్షించి ఆలయ నిర్మాణాలకు 6 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ జీర్ణోద్ధరణ కార్యక్రమం ముఖమండపంలో మా స్తంభాలన్నీ కూడా తీసేసి తిరిగి మళ్ళా అంటే అవి బేస్లు ఎలా ఉన్నాయో చూసుకొని మధ్యలో పాడైపోకుండా ఉండే అదే స్తంభాలని మళ్ళా తిరిగి ఏర్పాటు చేసుకొని పైన కింద కూడా వాటి రూపాలు ఎట్లా ఉన్నాయో సింహాలు అవన్నీ ఎట్లా ఉన్నాయో అలాగే ఏర్పాటు చేస్తామన్నట్టుగా చెప్పుకోవడం జరిగింది నిన్న. ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా శ్రీకృష్ణ దేవరాయ మండపం పునరుద్ధరిస్తారు. యాగశాల గంట మండపాన్ని పునఃనిర్మించనున్నారు. కొత్తగా వాహనశాల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. చారిత్రక వైభవం చాటేలా పాత డిజైన్లు చెదరకుండా నగిసీ లద్ది ఆకట్టుకునేలా నిర్మాణాలు చేయనున్నారు. జూలై 3న దేవాలయ జీర్ణోద్ధరణ అభివృద్ధి పనులకు మంత్రి లోకేష్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. ఈ యాగశాల వాహనశాల అనేది పూర్తిగా నూతన నిర్మాణాలు. ఇది శ్రీకృష్ణదేవరాయ మండపం మాత్రం రీస్టోరేషన్ మాత్రమే చేయడం జరుగుతుంది. దీనికి తోడు గంటా మండపం అనేది ఒకటి నిర్మాణం చేయగలుగుతున్నాము. దీనికి కాను ఇప్పటికే CGF నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి 4 కోట్లు శాంక్షన్ చేస్తున్నారు. అలాగే దేవస్థానం నిధులు ఒక 2 కోట్లు, పూర్తిగా 6 కోట్లతో ఈ మొదటి దశ పనులు చేయాలని చెప్పి నిర్ణయించున్నాము. జూలై 3వ తారీఖు ఉదయం 7 గంటల 2 నిమిషాలకి ఈ శంకుస్థాపన కార్యక్రమం మొదలవుతుందండి. భక్తులకు సౌకర్యాలు సమకూర్చేలా ప్రభుత్వ నిధులతో పాటు అవసరమైతే దాతల నుంచి విరాళాలు సేకరించాలని భావిస్తున్నారు. వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి భక్తులు మురిసేలా పనులు పూర్తి చేసేలా అడుగులు వేస్తున్నారు. గౌరవనీయులు నారా లోకేష్ గారు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి గుడి పునర్నిర్మాణానికి అలాగే జీర్ణోద్ధరణ కార్యక్రమానికి ఒక 6 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందండి. ఇది చాలా శుభపరిణామం అండి. ఎందుకంటే 516 ఏళ్ల క్రితం నిర్మాణం చేసినటువంటి దేవస్థానాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయడము, జీర్ణోద్ధరణ కార్యక్రమాలు చేపట్టడం ఒక శుభసూచకం. మంగళగిరి ప్రజలకి ఇదంతా కూడా మంచి జరుగుతుందని మేము భావిస్తున్నామండి. ఎంతో పురాతనమైనటువంటి ఈ ఆలయానికి సంబంధించి ఇప్పుడు జీర్ణోద్ధరణ పనులు ప్రారంభం కావడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. శతాబ్దాల తర్వాత జరుగుతున్నటువంటి ఈ పనులను స్థానికులు స్వాగతిస్తున్నారు. ఈ చారిత్రక ఆలయానికి మహిమాన్విత క్షేత్రానికి మంచి మహాదశ పట్టబోతుందని చెప్పేసి కూడా వారు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ కేశవ్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, మంగళగిరి, గుంటూరు జిల్లా.